నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్. నేను సత్యనారాయణ. డిబేట్ ఆదిలాబాద్ కార్యక్రమానికి స్వాగతం. డిబేట్ ఆదిలాబాద్లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పలు సమస్యలపై చర్చాగోష్ఠి తర్వాత ఇంటర్వ్యూ కార్యక్రమం ఉంటుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా అనగానే ఆదిలాబాద్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ రైతులంతా ప్రధానంగా పత్తిని సాగు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆదిలాబాద్కి తెల్ల బంగారు పట్టణం అనేటటువంటి పేరు కూడా ఈ పత్తి సాగు ద్వారానే ఇక్కడికి వచ్చినటువంటి ఒక పరిస్థితి. మరి ప్రస్తుతం చూసినట్టయితే ఖరీఫ్ సీజన్లో రైతులు పొలం బాట పట్టారు, సాగుకు సిద్ధమయ్యారు. కానీ మార్కెట్లో చూస్తే రైతుకు కావాల్సినటువంటి ఒక డిమాండ్ పత్తి రకం ఏదైతే ఉందో దాని యొక్క కొరత, బ్లాక్ మార్కెట్కి పత్తి విత్తనాలు తరలిపోవటం, ప్రతి ఏటా రైతుల్ని ఇదే ఈ పత్తి విత్తనాల దిగులు ఏదైతుందో అది బాధ పెడుతోంది. అలాగే మరోవైపు చూస్తే మార్కెట్లో పుట్టగొడుగుల్లా వస్తున్నటువంటి ఒక నకిలీ పత్తి విత్తనాల రకాలు, వాటి పట్ల మరి రైతులు మోసపోతూ, ఎందుకంటే మాయ మాటలు చెప్పి రైతుల్ని ఆ నకిలీ విత్తనాలు అంటగట్టి ప్రతి ఏటా మోసం చేస్తున్నారు. మరి వీటి పట్ల రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మరి రైతులు ఏ విధంగా వారి సమస్యలు పరిష్కరించుకోవాలి అనేటటువంటి అంశాలపై మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు బండి దత్తాత్రి గారు, తెలంగాణ రైతు సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు వారు. నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్టూడియో. చెప్పండి దత్తాత్రి గారు, ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు సాగుకైతే సిద్ధమయ్యారు. ఎందుకంటే వీరికి అలవాటు ఎప్పుడైనా ఖరీఫ్ సీజన్లో పొడి నేలల్లోనే వీళ్ళు ముందుగా, అంటే తొలకరి పలకరించక ముందే పొడి నేలల్లోనే వీళ్ళు విత్తనాలు వేసుకుంటారు. ఆ తర్వాత 1-2 వర్షాలు పడితే తమ విత్తనాలు మొలకెత్తుతాయనేటువంటి ఒక ఆశాభావం అయితే రైతుల్లో ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం చూసే మార్కెట్లో అయితే కావలసినటువంటి ఏదైతే 659 రకం ఉందో ఆ రకం కొరత అయితే మరి బయట బాగా ఉంది. మరి ఎందుకు ఆ కొరత ఏర్పడింది? అంటే వచ్చినటువంటి ఒక విత్తనాలు రైతులకు సక్రమంగా అందట్లేదా, లేదంటే వ్యాపారులు మాయాజాలంతో వాళ్ళంతా కుమ్మక్కై మరి బ్లాక్ మార్కెట్కు తరలించి రైతులను మోసం చేసే ప్రక్రియ సాగుతుందా? ఓవరాల్గా రైతుల పరిస్థితి ఎలా చూస్తారు? ఆదిలాబాద్ జిల్లా ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట వాస్తవంగా మొత్తం 5 లక్షల చిల్లర ఎకరాలలో 3,60,000 ఎకరాలు పత్తి సాగు అవుతుంది. ప్రధానంగా ఈ వ్యవసాయంలో అనేకమైనటువంటి సమస్యలు. మొట్టమొదలే ఇప్పుడు జూన్ మొదటి వారంలో విత్తడానికి అనుకూలంగా ఖరీఫ్ సీజన్ అనేటువంటిది రైతులు ఇప్పటికే సదును చేసుకోవడం జరిగింది. భూముల్ని వాటికి సంబంధించినటువంటి విత్తనాల్ని మొదట్లో పత్తి విత్తనం అనేటువంటిది వేయడం జరుగుతుంది. అందుకనే పత్తి విత్తనాలు మేల్నే 15 నుంచి అందుబాటులో రావాలనేటువంటిది ఆ షాపులలో కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాము. అనేక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని మీద ఇప్పుడు ప్రధానమైనటువంటి పంట పత్తిలో మంచి విత్తనం, నాణ్యమైన విత్తనం అందించాలనేటువంటిది ప్రధానంగా మేము రైతు సంఘంగా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కల్తీ విత్తనాలు అనేటువంటి మార్కెట్లో వస్తున్నాయి. గిరిజన ప్రాంతాలలో అయితే 35% కల్తీ విత్తనాలు అనేటువంటివి వస్తాయి. ఆ గిరిజన ప్రాంతంలో రైతాంగం కూడా మొలకెత్తి ఖాత వచ్చే దశలో ఖాత లేదనేటువంటి తరుణంలో ఏర్పాటు అనేటువంటిది జరుగుతుంది. అందుకని పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల వల్ల పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని 659 అనేటువంటిది ఒక 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రైతులు దాని మీద ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి ఆశించి ఆ రకంగా విత్తనాల కొరకు ఈరోజు మాకు రావాలనేటువంటిది చెప్తున్నారు. వాస్తవంగా అధికారులు ఇది ఏదైతే కంపెనీ ఉన్నదో 659కి సంబంధించినటువంటి కంపెనీ వాస్తవంగా ఇక్కడ డిమాండ్ ఉన్నదని తెలుసు. ఇప్పుడు 3,60,000 ఎకరాలకు కనీసం 7 లక్షల విత్తనాల సంచులైతే అవసరం. కానీ ఆ రకంగా లేకుండా ఏమి ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత ఉత్పత్తి ఉన్నది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఏ రకంగా తెలియజేస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా అధికారులు కానీ అటువంటి కంపెనీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ ఎక్కడ కూడా తెలియజేసినటువంటిది లేదు. అందుకనే రైతులు ఆశించే నాకు 659 కావాలని చెప్పి ఎగబడుతూ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి 2 659 తీసుకుంటే ఇంకో 2 ఇతర
కంపెనీలు అనేటువంటి అంటగడుతున్నారు. అది సరి అయినటువంటిది కాదు. ఇంకా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ 1500, 1600కు బ్యాగ్ అమ్ముతున్నటువంటిది కూడా అనేక మంది రైతులు చర్చించుకున్నటువంటిది కూడా మేము చూసాము. అందుకనే ఒక ప్రణాళికమైనటువంటి ఆలోచన లేకుండా జిల్లా యంత్రాంగం ఒక వ్యవసాయ ప్రణాళిక తయారు చేసుకొని ఈ జిల్లాలో ఎంత సాగవుతున్నది, ఏ విత్తనాలు ఎంత ఇస్తారో అనేటువంటి ఒక ప్రణాళిక ఇచ్చి ఏ విత్తనం మీద డిమాండ్ ఉన్నదో ఆ విత్తనానికి అగ్రికల్చర్ వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆలోచన అనేటువంటి చేసే విధానం లేదు. అందుకనే చివరికి వచ్చేసేసి గందరగోళం పడి ఏదో ఒక విత్తనం వేసుకొని పంట నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం అనేకమైన జిల్లాలో చూస్తున్నాం. అయితే ప్రధానంగా చూస్తే దత్తాత్రి గారు, రైతుకు ఎప్పుడైతే అంటే ప్రతి ఏటా, ఇప్పుడు ఈ సీజన్ అని కాదు, ప్రతి ఏటా కూడా అంటే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైనటువంటి పత్తి పంట వేసుకునే రైతుకు అయితే ఇటు వ్యవసాయ అంటే ఇటు కంపెనీల నుంచో లేదంటే దుకాణాల నుంచో లేదంటే పూర్తిగా పంట వేసుకున్న సమయంలో ప్రకృతి నుంచో లేదంటే అమ్మకం సమయంలో పెట్టుబడి ధర నుంచో ఒకవేళగా చూస్తే మాత్రం రైతు ఆశించినటువంటి రైతు అనుకూల అయినా కూడా పత్తిని సాగు చేస్తూనే ఉన్నాడు. అంటే తనకు ఆశించిన మద్దతు ధర దక్కకున్నా, ప్రకృతి కరుణించకపోయినా, ఇటు మార్కెట్లో మోసాలు జరుగుతున్నప్పటికి కూడా రైతు పరిస్థితి మాత్రం చాలా గందరగోళంగా ఉండేటటువంటి అవసరం తయారవుతుంది ఇక్కడ. అయితే ప్రభుత్వం కూడా దానికి తగినట్టుగానే కొంత వెసులుబాటు కల్పించింది. అంటే ఏంది, ఆ జిల్లా అధికారులకు ముందస్తుగానే ఎక్కడైతే మోసాలు జరగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. అలాగే కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడేటటువంటి ఒక రైతులు, పత్తి రైతులు ఖచ్చితంగా జిల్లా అధికారులు సూచించినటువంటి ఒక మొబైల్ నెంబర్స్కి హెల్ప్ లైన్ నెంబర్కి వాళ్ళకు చేయమని కూడా చెప్తోంది. ఒక రకంగా అంటే ఇన్ని సూచనలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా జిల్లా అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక నియంత్రణ అంటే ఈ పత్తి క్రయ విక్రయాల్ని నియంత్రించేందుకు, అంటే ఒక్కసారిగా ఎగబడకుండా, అలాగే విత్తనాలు మహారాష్ట్రకు అక్రమంగా తరలిపోకుండా, ఆ తర్వాత ఎక్కువ అంటే కొంతమంది ఎక్కువ బ్యాగులు తీసుకోకపోకుండా ఆధార్ కార్డు అలాగే దానికి సంబంధించి ఒక ప్రక్రియ అయితే తీసుకోవడం జరిగింది. ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియ చూడలేదు. ఆధార్ కార్డు ద్వారా విక్రయాలు కొనసాగించాలి అనేటటువంటి ఒక నిబంధన ఇది కొంత పత్తి విక్రయాల్ని తగ్గించేటటువంటి అవకాశం ఉందా? ఒకటి వాస్తవంగా మన ఆదిలాబాద్లో ఎందుకు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్న రైతాంగం అంటే, ఒకటి ఈ నేలలు సారవంతమైనటువంటి నేలలు, పత్తికి అనుకూలమైనటువంటి నేలలు. కాబట్టి ప్రభుత్వం మార్చమన్నా మార్చకుండా దాన్నే కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు? నష్టాలు వచ్చినా దాన్నే వాడుతున్నారు, విత్తనాలు లేకున్నా దాన్నే వాడుతున్నారు, ఈ కల్తీ విత్తనాలు వచ్చినా వాడుతున్నారు. ఎందుకంటే సారవంతమైనటువంటి భూములు, నేలలు, మంచి నేలలు, ఎక్కువ దిగుబడి పత్తికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇతర పంటలు రావు. అనేక సందర్భాల్లో ప్రభుత్వం కల్పించింది పంటలు మార్చుకోమని, మార్చుకున్నా కానీ అంత దిగుబడి రాకపోయింది. పత్తి అయితే దిగుబడి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఇక్కడ ప్రకృతి కూడా అదే పద్ధతిలో వర్షాలు కూడా మొలకెత్తడానికి అనుకూలమైనటువంటి వర్షాలు కూడా ఒక్కొక్కసారి సందర్భాలలో వస్తాయి. మంచి వర్షాలు కూడా కురిచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తిని ఎక్కువ సాగు చేస్తారు. రెండో అంశం, ప్రభుత్వం మొన్న డిసెంబర్లో ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న నామనాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు. చాలా సంతోషించాము మేము. ఎందుకనంటే వాస్తవంగా ఎన్నికల మన ఏదైతే వ్యవసాయ ప్రణాళిక ఉందో, ఏ జిల్లాకు ఎన్ని విత్తనాలు సరిపడా కావాలి, ఏ వరి మొదటి పంట పత్తి కాబట్టి ఈ జిల్లాలో మొదటి పంట పత్తికి విత్తనాలు సరిపడేటువంటి ఉండాలనేటువంటిది. రెండవది, నాణ్యమైనటువంటి విత్తనాలు రావట్లేదు అనేటువంటిది మా ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించినటువంటి అంశాలని, కల్తీ విత్తనాలు వస్తున్నాయి దాని మీద పకడ్బందీగా చట్టాలని వాళ్ళ ప్రయోగించలేనటువంటిది ఆ రకంగా చెప్పడం జరిగింది. మేము మొన్న కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. కలెక్టర్ గారు మెమరాండం ఇచ్చిన తర్వాత నిన్న కలెక్టర్ గారు కూడా ప్రెస్లో ప్రకటించడం జరిగింది. నా కల్తీ ఎక్కడ ఉంటే మేము గట్టిగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. వాటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, దీన్ని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్నికల ప్రణాళిక అడ్డం వచ్చింది మన క్యాబినెట్కు, ఆ క్యాబినెట్కు అడ్డం రావడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఎన్నికలైన తర్వాత వాస్తవ ప్రణాళిక అనేటువంటి గుర్తించాలా. ఏ సాగు ఎంత సాగుతున్నది, ఎంత పంటలు అవుతున్నాయి, ఎంత దిగుబడి వస్తున్నది, ఎంత ఉత్పత్తి జరుగుతున్నది, దానికి సంబంధించినటువంటి ధరల విషయంలో కానీ, ఉత్పత్తి విషయంలో కానీ, నీటిపారుదల విషయంలో కానీ అనేకమైనటువంటి క్యాబినెట్లో చర్చించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలైన తర్వాత చర్చిస్తారు కాబట్టి రైతుకు నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశించారు. అందుకని ఆశకు అనుగుణంగా ఈ ప్రభుత్వం క్యాబినెట్లో వ్యవసాయ రంగానికి అనుకూలంగా తీసుకుంటే మన
తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ భూములు, నాణ్యవంతమైనటువంటి భూములు, ఎక్కువ ఉత్పత్తి జరిగేటట్టు ఉన్నది, పంటలు దిగుబడి జరిగేటటువంటిది ఉన్నది. అందుకని దానికి మార్కెట్ కూడా సదుపాయాలు కల్పించే విధంగా కూడా చెయ్యాలి. ఇప్పుడు వడ్లు కొనుగోలు చేస్తున్నారు, వాస్తవంగా చేస్తున్నారు, అది మంచిదే. తడిసిన ధాన్యాన్ని కూడా గత ప్రభుత్వం కొనలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనమంటూ చెప్తున్నది, కొంటున్నారు. అందుకని ఇది కూడా మేము స్వాగతిస్తున్నాం. పత్తికి కూడా అటువంటి రకాలైనటువంటిది వస్తుంది. నానిపోయిన పత్తి ఉన్నప్పుడు కూడా కొనుగోలు చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం ఏంటిది, గిట్టుబాటు ధర రావాలంటే ఈ తెలంగాణలో అప్పుడు ఆ ప్రభుత్వాన్ని మేము అడిగాం, మార్క్ ఫెడ్ని ప్రారంభించాలి. ఈ సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మార్క్ ఫెడ్ని ప్రారంభిస్తే పోటీగా 2 ప్రభుత్వ రంగ సంస్థలు రైతులకు లాభం చేసే విధంగా ఉంటాయి. ఒకవేళ వర్షం పడి నాణ్య పత్తిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, నాణ్య వడ్లు తీసుకున్నట్టు. అట్లా ఆ రకంగా ఎక్స్పోర్ట్కు సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రం నుంచి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ఆ ఎక్స్పోర్ట్ పర్మిషన్ కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఈ క్యాబినెట్ దాంట్లో చర్చించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చూస్తే అంటే ప్రభుత్వం ఇటు అధికారులు కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవడం, అలాగే ఆ నకిలీ విత్తనాలని అరికట్టడం కోసము ప్రతి దుకాణాలు తనిఖీ చేయటము, ఆ తర్వాత ఎక్కడైతే నకిలీ విత్తనాలు దుకాణాల్లో దొరుకుతున్నాయో వాటిని సీజ్ చేసి ఆ దుకాణ యజమానులకు నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా గ్రామాల్లో ఈ కొంతమంది అంటే వాటి ఏజెంట్లు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో అయితే మరి నకిలీ విత్తనాలు రైతులకి అంటగడుతూ వాళ్ళని నట్టేయటం ఉంచుతున్నారు. మరి ఈ అంటే గ్రామాల్లో జరిగే తతంగాన్ని, తంతుని ఎలా అడ్డుకోవాలి ఈ నకిలీ విత్తనాలు? ఒకటి వాస్తవంగా ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో జరుగుతుంది. మన ప్రాంతంలో జరుగుతుండవచ్చు కానీ చాలా తక్కువ, 10%. గిరిజన ప్రాంతాలలో మేము గతంలో కూడా చెప్పాము, ఎందుకంటే మోసం చేస్తారు, వాళ్ళు మోసపోవడానికి అవకాశం ఉన్నది. గిరిజనులు అమాయక రైతులు ఉన్నారు, ఎక్కువ పంట ఉత్పత్తి అవుతుందని చెప్పి కంపెనీల వారిగా ప్రచారంలో వాళ్ళకి చెప్తుంటే ఆశపడుతుంటారు. ఎందుకంటే ఈ విత్తనం దొరకలేదు, ఈ విత్తనం మనం వేసుకోవచ్చని. అంటే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తవంగా ఇప్పుడు 659 ఉన్నది, దానికి సంబంధించినటువంటి కవర్లను తీసుకొని వచ్చి ఆ విత్తనాలు నింపడానికి కూడా ఆస్కారం ఉన్నది. మంచి కంపెనీల యొక్క కవర్లను తీసుకొని వచ్చి ఈ నాణ్యం లేనటువంటి విత్తనాలు నింపి అందించేదానికి ఆస్కారం ఉన్నది. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే ఇలా దేశంలో చాలా పెద్ద ప్రమాదం ఇది. ఒక ఉత్పత్తి జరిగేదానికి నాణ్యత లేని విత్తనాలు అందించడం అనేటువంటిది. అందుకే ప్రభుత్వం చట్టాల పరంగా పీడీ యాక్ట్ చట్టాన్ని పెట్టి కఠినమైనటువంటి శిక్షలు ఇస్తే తప్ప మార్గం లేదు. అందుకని వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా మోసపోతున్నటువంటి రైతాంగం ఉన్నారు. మేము కూడా రైతు సంఘాల ద్వారా అవేర్నెస్ చేస్తున్నప్పటికీ కూడా, ప్రభుత్వం కూడా అవేర్నెస్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా మోసాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని చట్టాలు పకడ్బందీగా అమలు చేసేదానికి పట్టుకున్నటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష ఉండేటట్టు చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు సాధారణంగా మనది ఆదివాసీ గిరిజన ప్రాంతం, అదే ఆదిలాబాద్ అంటే కాస్త వెనుకబడ్డ ప్రాంతం, అలాగే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతం. సో దీన్ని బట్టే రైతులు మోసపోతున్నారు. అలాగే మీరు చెప్పినట్టు ఏవైతే మంచి బ్రాండ్ల విత్తనాల సంచులో నకిలీ విత్తనాలు పోసి ఏదో సీల్ చేసేసి ప్యాక్ చేసేసి రైతులకు అమ్ముతున్నారంటున్నారు. అంటే మరి ఈ రైతుకి అలాంటి అవగాహన గ్రామాల్లో ఇటు అంటే మీ రైతు సంఘ నాయకుల తరపు నుంచి కానీ, అలాగే జిల్లా వ్యవసాయ శాఖ నుంచి కానీ ఏమైనా వాళ్ళకి సూచన అంటే ఒక రకమైన అవగాహన సదస్సులు ఏమన్నా ఏర్పాటు చేయబడుతున్నారు? అయితే మేము కలెక్టర్ గారిని అదే అడిగాం. ఇప్పుడు మా రైతు సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కావాల్సినటువంటి విత్తనాలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని మనం పంపిణీ చేయగలుగుతాం, ఎంత అవసరం ఉన్నది, ఏది డిమాండ్ ఉన్నది, వీటి మీద చర్చ పెట్టమన్నాం. గతంలో ఒకసారి వ్యవసాయ క్షేత్రంలో ఖచ్చితంగా మాకు అది ఏర్పాటు చేసిండ్రు. మేము నిన్న కలెక్టర్ గారిని కూడా కోరాం, మండల వారీగా మా రైతు సంఘాలు ఉన్నాయి, ఖచ్చితంగా వస్తే అధికారులు కూడా మా రైతు సంఘాలను పిలిపించుకొని ఖచ్చితంగా కూర్చోబెట్టి రైతుల ద్వారా మేము ఇప్పటికే గ్రామాలలో మేము ప్రచారం చేస్తున్నాం, ఏ కల్తీ ఏ లేదనేటువంటిది అనేక మంది రైతులకు చెప్తున్నాం మేము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఆ రకంగా మేము చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం తప్ప, ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నాం తప్ప, క్షేత్రస్థాయిలో ఏదైతే రైతులు మోసపోతున్నారో, తెలియలేనటువంటి రైతులు మోసపోతున్నారో ఆ రకమైనటువంటి ప్రచారం అనేటువంటిది అగ్రికల్చర్ అధికారులు చేస్తలేరనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. దత్తాత్రి గారు, ప్రధానంగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 5 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తిదే అగ్రభాగం. అంటే దాదాపుగా 3,60,000 వరకు పత్తి సాగవుతుంది కదా. గ్రామీణ ప్రాంతాలనే ఎక్కువనే సాగవుతుంది. వాస్తవంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూములు మీకు తెలుసు ఇప్పటికే రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. కొంత భూములు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సాగు గ్రామీణ ప్రాంతంలోనే అవుతున్నది. వాస్తవంగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 5 లక్షల పైచిలకు సాగు అవుతున్నది. ఆ సాగులో 3,60,000 పత్తి సాగు అనేటువంటి మొదటి పంటగా ఉన్నది. ఇప్పుడు ఖరీఫ్లో ప్రారంభమైంది. వ్యవసాయానికి అన్ని రైతాంగాన్ని
భూములు చదును చేసుకోవడం జరిగింది. అందుకనే విత్తనాలని కొరకు వెయిట్ చేస్తున్నటువంటిది ఉన్నది. ఇప్పటికే ఒక 5 లక్షల విత్తనాలు 659 వచ్చాయని చెప్పడం జరిగింది అధికారులు. కానీ ఆ 659 వచ్చినదని చెప్తున్నా కానీ వాస్తవంగా రైతులకు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఉన్నది. ఒక 2 బ్యాగులు తీసుకుంటే 2 ఇతర బ్యాగులు లేనటువంటిది, అసలు నాణ్యత లేనటువంటి బ్యాగులను కూడా అంటగడుతున్నటువంటిది. ఇంకోటి బ్లాక్ మెయిల్లో మొత్తం మేము అసలు లేదని చెప్పి బ్లాక్లో అమ్మడానికి 1000 నుంచి 1500 వరకు బ్యాగులు బ్లాక్లో అమ్ముతున్నటువంటిది ఉంటుంది. బ్లాక్లో అమ్మినప్పుడు నాణ్యత లేని విత్తనాలు కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. అందుకని బ్లాక్ కాకుండా అధికార యంత్రాంగం అక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్టు పాస్ పుస్తకం కానీ ఆధార్ కార్డు కానీ అనుసంధానం చేసి రైతు 5 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలకు ఒక 10 ఎకరాలు విత్తనాలు అవసరం ఉంటాయి, 10 బ్యాగులు అట్లా అందిస్తే ఖచ్చితంగా మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. రెండో అంశం ఏంటిదంటే ఇటు మహారాష్ట్రలో 659 సంబంధించింది బ్యాన్ ఉంది. అక్కడ ఆ రైతులకు ఎక్కువ దానికి పంట వస్తుంది. విదర్భ ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఉత్పత్తి, ఇప్పుడు ఆదిలాబాద్ ఎట్లనో అక్కడ కూడా పత్తి ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువ ఉన్నది. కాబట్టి అక్కడ రైతాంగం అంతా ఈ 659కు మన ఆదిలాబాద్ మార్కెట్కు రావడం అనేటువంటి జరుగుతుంది. వారికి అధిక ధరలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు వారికి ఇచ్చేసి మన రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడానికి నో స్టాక్ అనేటువంటి బోర్డులు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము మన కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమరాండం ఇచ్చాం మా రైతు సంఘాల తరపున. కానీ కలెక్టర్ గారు చెప్పింది ఏంటిదంటే ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకున్న తర్వాత మరాకి వేరే రైతాంగానికి సరిపోవనేటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. అది సరైనది కాదు. వాస్తవంగా కంపెనీలు ఈ 659 కంపెనీ ఆదిలాబాద్ జిల్లాకి ఎన్ని బ్యాగులు ఇచ్చిందో అన్ని బ్యాగుల్ని ఖచ్చితంగా రైతాంగానికి మనకు ఒక ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. ఆ ప్రణాళిక ఆధారంగా మొత్తం రైతాంగానికి కూడా 659 అందించడానికి అవకాశం ఉన్నది. అందుకనే ఇతర విత్తనాలు వాడరు. భూములకు ఎక్కువ దిగుబడేటటువంటి 659 ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఈ 659 10 సంవత్సరాల నుంచి రైతులకు దిగుబడి వస్తున్నది కాబట్టి దాని మీద ఎక్కువ డిమాండ్ అనేటువంటిది వచ్చింది. దాన్ని సరఫరా చేసే విధంగా మేము చెప్పాము. అధికారులు ఆ పద్ధతిలో చెప్తలేరు. అదే డిమాండ్ ఉందని చెప్పి అదే వాడదామని చెప్తే అది లాభం కాదు. ఇంకా ఇతర కంపెనీలు కూడా మంచిగా ఉన్నాయి, వాటిని కూడా వాడమని చెప్తున్నారు. కానీ రైతాంగానికి ఆ నమ్మకం అనేటువంటిది కలగట్లేదు. అందుకు ఆ రకంగా కూడా రైతాంగాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక గ్రామీణ ప్రాంతంలో ఆ పద్ధతికి వ్యవసాయ అధికారులు ఆ పద్ధతిలో ప్రచారం క్షేత్రస్థాయిలో చేస్తే కొంత మార్పు జరగడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. ఒక నమ్మకమైనటువంటి కలగకుండా రైతులు ఎప్పుడు కూడా మేము ఈ విత్తనం వేస్తామని చెప్పారు. అందుకే జిల్లాలో ఎక్కువ దిగుబడి వస్తున్నది, అందుకనే ఎక్కువ పంట ఉన్నది. మనం ఏ పంట మార్చమన్నా కూడా ఇక్కడ రైతాంగం మార్చరు. నాణ్యమైన భూములు ఉన్నాయి, ప్రకృతి కూడా సరైనటువంటి వర్షాలు పడుతుంటాయి. అందుకనే ఇప్పుడు జూన్లోనే మొలకెత్తితే పత్తి ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి రైతులందరూ ఆశిస్తారు. కాబట్టి ఇప్పటికే రెడీగా ఉన్నారు. విత్తనాలు కూడా రెడీగా అందించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ పూనుకోవాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ రకంగా అందుబాటులో ఉన్నటువంటి విత్తనాలను కూడా తెలియజేస్తూ రైతాంగంకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మేము ప్రధానంగా రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే చూస్తే ఇప్పుడు అంటే నేల యొక్క స్వభావాన్ని బట్టి పంట దిగుబడి కానీ సాగు కానీ జరుగుతుంది. అయితే సాధారణంగా మరి రైతులు గత 10 ఏళ్ళుగా మీరు చెప్తున్నట్టు 659 రకం ఒక్కదాన్నే, అంటే ఇప్పుడు దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో అనేక నేలలు ఉన్నాయి. కొన్ని నేలల్లో ఒక రకమైనటువంటి పంట, మరికొన్ని నేలల్లో మరొక రకమైన పంటలు జరిగేటటువంటి ఒక సాగే అవకాశం కూడా ఉంటుంది. మరి 659 రకం ఒక్కటే వాళ్ళకి రైతులకి లాభం తీసుకొస్తుందా? మరి ఎన్నో రకాల పత్తి విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచి విత్తనాలు కాదంటారా? ఒకటి వాస్తవంగా ఉన్నాయి కంపెనీలు, కొన్ని దిగుబడి వచ్చేటటువంటి కంపెనీలు ఉన్నాయి. కొంతమంది రైతులు ఆలోచించే వాళ్ళు మాత్రం కొన్ని విత్తనాలు వేసుకుంటున్నారు. ఆయన ఏదైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ ఏముంటుందంటే ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి విత్తనాలను ఎక్కువ వాడుకుంటూ చేస్తారు. వాళ్ళే ఎక్కువ డిమాండ్ చేసేదానికి అవకాశం ఉన్నది. రెండవది ఏంటిదంటే భూమి స్వభావం అనేటువంటిది నల్లరేగడి ఉన్నది, ఎర్ర భూములు ఉన్నవి, సౌడు భూములు ఉన్నవి, ఆ రకంగా ఉన్నటువంటి భూములు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పత్తి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎర్ర నేలలలో ఈ తలమడుగు ఆ ప్రాంతంలో పత్తి ముందే వస్తుంది. ఎందుకంటే ముందే విత్తుకుంటారు కాబట్టి ఆ ఎర్ర నేలల్లో కూడా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఆ రకంగా ప్రకృతిలో వర్షాలు కూడా ఆ రకంగా కురుస్తాయి కాబట్టి ఆ ఎర్ర నేలల్లో కూడా పత్తి పండుతుంది. ఎక్కువ పత్తి పండడానికి ఆశిస్తారు ఇక్కడ రైతాంగం అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఒక రైతుగా అలాగే రైతు సంఘం నేతగా
ఇప్పుడు అంటే సాధారణంగా ప్రకృతి అంటే ఏదైతే ముందస్తుగా ఏదైతే నైరుతి ఋతుపవనాలు రావడం తొలకరి పలకరించక ముందే కొంతమంది రైతులు ముందస్తుగా పత్తి విత్తనాలు నాటుతుంటారు. మీరు అన్నట్టు తలమడుగు మండలాల్లో అయితే దాదాపుగా పొడి నేలల్లోనే అంటే దుమ్ములోనే వాళ్ళు విత్తనాలు వేస్తుంటారు. అంటే ఈ ప్రక్రియ సరైనదంటారా? ఒకటి వాస్తవంగా ఇప్పుడు ఈ పొడి నేలల్లో వేస్తే ఏమవుతుందంటే ఒక వర్షం మంచి వర్షం కురిసిందనుకో 3-4 రోజులలో మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు ఆశించిన రీతిలో ఆ రకంగా ఉంటుంది. కానీ వర్షం పడక అట్లా ఉన్నా కానీ కొంత ఏదైతున్నదో మొలకెత్తడం తగ్గుతుంది, జర్మినేషన్ అనేటువంటి తగ్గుతుంది. అది ఎక్కడైనా కంపెనీ వాళ్ళు కూడా 80% జర్మినేషన్ ఇస్తారు. కానీ ఇంకొక 10-15% తగ్గించడానికి పురుగులు కానీ అవి కానీ తింటే ఎక్కువ వర్షాలు లేట్ అవుతాయి. అందుకని అయినా కూడా ముందేసినటువంటి పత్తికి ఎక్కువ అంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది, ఆ టైం దాకా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందేసిన దాన్నే మొలిపించడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తారు. అంటే చెప్పండి, ఇప్పుడు సాధారణంగా మొన్ననే ఇప్పుడు మనం చూసాం, ఒక వారం క్రితమే కొంతమంది రైతులు నా పట్టణానికి వచ్చేసి విత్తనాలు కొనుక్కుపోయారు. విత్తనాలు కొనుక్కుపోయి తలమడుగు మండలాల్లో అయితే అంటే కొన్ని ప్రాంతాల్లో తలమడుగు కావచ్చు, జనర్ కావచ్చు, బేల కావచ్చు, ఈ మండలాల్లో అయితే కొంతమంది రైతులు ఆల్రెడీ పొడి నేలల్లో విత్తనాలు నాటారు. వాళ్ళు ఆశించినట్టుగానే మొన్న ఒక వర్షం అయితే కొంత అయితే అంటే ఆశాజనకంగా రైతులకైతే కలిగింది. ఒక వర్షం అయితే కురిసింది. ఆ ఒక్క వర్షమే సరిపోతుందా, లేదా ఆ విత్తనం నాటుకోవడానికి ప్రకృతి మళ్ళీ కరుణించాల్సినటువంటి అవసరం ఉందా? అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఋతుపవనాలు వస్తున్నాయి, ఈ 30కే ఋతుపవనాలు వస్తున్నాయి. అంటే మనకు దగ్గర జూన్ 4-5 తారీఖులలో వర్షాలు ఉంటాయనేటువంటిది, ఇప్పటికే వర్షాలు ఉంటాయనేటువంటిది కూడా వాతావరణ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి వర్షాలు మన కురిసినటువంటి వర్షాలు భూమి తడవచ్చు, విత్తనం దడకపోవచ్చు. కానీ దాని మీద ఒక రెండవ నాడు కూడా వర్షం పడితే ఆ తడిసినటువంటి విత్తనాన్ని తడిసి మొలకెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏది ఏమైనా ఒక ఆశ ముందు పెట్టి రైతాంగం తన యొక్క మొలకని ముందుగానే పెంపిచేద్దామనేటువంటి ఒక ఆశతోటే విత్తుతారు. అయితే ప్రకృతి సహకరిస్తేనేమో ఉపయోగపడుతుంది. ప్రకృతి సహకరించలేదనుకుంటే కొంత నష్టం, విత్తనాలలో అయితే నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒక 50% మొలిసినా ఇంకా 50% మళ్ళా బ్యాగులు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే అంటే దాదాపు మీరు సీనియర్ వ్యవసాయవేత్తగా, ఎందుకంటే రైతుగా, అదే రైతు పలు సంఘాల్లో కూడా పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడిగా మీరు చెప్పండి, ఒకవేళ రైతు విత్తిన తర్వాత దాదాపుగా ఎన్ని రోజుల వరకు వర్షం పడకపోతే కానీ, లేదంటే వాన ప్రభావం అంటే ఆ వర్ష సూచన కానీ లేకపోతే ఆ విత్తనము పాడుపడేటటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే మురిగిపోయే అవకాశం ఉంటుందా, తిరిగి మళ్ళీ విత్తనాలు నాటుకునేటటువంటి సందర్భం ఉంటుందా? ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు ప్రస్తుతం ఇప్పుడు వేస్తున్నారు, ఏది ఇప్పుడు తడి లేదు, తడి లేకుండా వేస్తున్నారు. తడి లేకుండా వేస్తున్నా అంటే ఒక 8-10 రోజులు విత్తనం నిల్వ ఉండడానికి ఉంటుంది. దాంట్లో కూడా ఒక 10% చీమలు కానీ ఇతర పురుగులు కానీ దాని పొట్టును తినే అవకాశం అనేటువంటి ఉంటుంది, మొలక నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ 10% జర్మినేషన్ ఒక 15% అంటే 25-30% అయితే వర్షము సరి అయినటువంటి 5-6 రోజులకు కురిసినా మొలిచేదానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఎక్కువ రోజులు 15 రోజులు గిట్ట పోతే ఇంకా పెద్ద నష్టం అయితే జరుగుతుంది అనేటువంటిది మా అంచనా. అయితే ఇప్పుడు మనం సాధారణంగా చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో రైతుల్ని రెచ్చగొట్టే ప్రక్రియ జరుగుతుంది. అంటే దాదాపుగా వెళ్ళండి మీరు విత్తనాల కోసం అక్కడ ధర్నా చేయండి అనేటటువంటి ఒక చర్య అక్కడ కొన్ని గ్రామాల్లో జరిగేటటువంటి ఒక సందర్భం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విత్తనాలు అయితే మార్కెట్కి వస్తున్నాయి. వాళ్ళు రైతులు ఆశించిన విత్తనం 659 కూడా మరి ఆల్రెడీ బహుశా విక్రయాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అన్ని దుకాణాలకు కూడా విత్తన బ్యాగులు అందేటటువంటి సందర్భం ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే ఎన్ని విత్తన బ్యాగులు అవసరం ఉండేటటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 3,60,000 ఎకరాలకు కనీసం మనము 2 చొప్పున పట్టుకున్న 7 లక్షల విత్తనాలు అయితే అవసరం, 7 లక్షల విత్తనాల బ్యాగులు అయితే అవసరం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాస్తవంగా ఇప్పుడు అక్కడ గ్రామీణ ప్రాంతంలో గత ప్రభుత్వాలు కూడా విత్తనాలు వచ్చినప్పుడు ఏం పెద్ద చర్యలేం తీసుకోలేదు. ఎందుకనంటే ఇది ఒక అజ్మాన్సీ కార్పొరేటు సంస్థలు, అవి విత్తన కంపెనీల సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కాబట్టి వాటి అనుకూలంగానే వాళ్ళు వాళ్ళ పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే డిమాండ్ పెంచుతూనే ఉంటారు, ఎక్కువ డబ్బులు రావడానికి ఆశిస్తూనే ఉంటారు. అంటే ప్రభుత్వ అడ్వాన్స్ అనేటువంటిది పెరగాల. మనం చెప్పాము గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ప్రణాళిక సంబంధించినటువంటి ఏషన్లు, నామాత్రం ఏషన్లు, దానికి కావాల్సినటువంటి నిధులు కూడా లేవు. ఒక రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం చేయవచ్చు,
కానీ రైతులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. రైతులకు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, యంత్రాలు కానీ, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో సబ్సిడీలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది ప్రభుత్వాలకు. కానీ ఇంకా తగ్గిస్తూ వస్తున్నారు వ్యవసాయ ప్రణాళికల డబ్బులు ఎకరానికి రైతులకు. అందుకనే సరైనది కాదు. మీరు మొన్న ప్రకటించినటువంటి గవర్నమెంట్ చెప్పింది మేము వ్యవసాయ ప్రణాళికలు చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి ఏదో ఎన్నికల దాన్ని ఆంక్షలు అనేటువంటివి వచ్చినాయి. మళ్ళీ క్యాబినెట్ కూర్చొని మేము చెప్పదలుచుకున్నాం ఏంటిదంటే వాస్తవంగా మీరు చేస్తారనేటువంటి ఆలోచన రైతాంగంలో ఉన్నది. ఎంతమంది రైతుల్ని రెచ్చగొట్టినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద కొంత ఆశలు అయితే ఉన్నాయి. ఆ ఆశలు పూర్తి చేయాలంటే క్యాబినెట్లో సరి అయినటువంటి ఒక ఎన్నికల ప్రణాళికను రూపొందించాలా. వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాల విషయంలో కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువుల విషయం కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాల విషయంలో కానీ, నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా పోతే దిగుబడులు మన తెలంగాణలో ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఆదిలాబాద్ ప్రాంతం అయితే ప్రత్యేకత. ఆదిలాబాద్లో పత్తికి సంబంధించినటువంటి దాంట్లో మంచి దిగుబడి వచ్చేటటువంటి 20 క్వింటాలు, 15 క్వింటాలు, 12 క్వింటాలు, చిన్న రైతు కూడా 10 క్వింటాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఈ ప్రాంతంలో. అందుకనే పత్తి మీద ఎక్కువ మొగ్గు చూపుతారు. కాబట్టి ఆ పత్తికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా మీరు ఏదైతే ఇప్పుడు క్యాబినెట్లో చర్చిస్తారో ఆ రకమైనటువంటి పద్ధతులు అందించాలని ఇప్పటికే రైతులు ఆశిస్తున్నారు. రుణమాఫీ మీద కూడా ఆశ అనేటువంటి ప్రభుత్వం కూడా మేము ఖచ్చితంగా ఆగస్టు 15కి ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే రైతులకు రుణం కూడా కావాల్సి ఉంటుంది. ఆ బ్యాంకుల్ని కూడా ఖచ్చితంగా రుణాలు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఎన్నికల ప్రణాళికని రాష్ట్ర ప్రణాళికలో ఈ క్యాబినెట్లో నిర్ణయించి రైతులకు సాయం చేస్తారని చెప్పి మేము రైతాంగం అంతా కూడా ఆశిస్తున్నట్టు ఉన్నది. అయితే మీ అంచనా ప్రకారంగా, ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళు పత్తి దిగుబడి చూశారు కదా, మీ అంచనా ప్రకారంగా ఈసారి కనుక వాతావరణం చక్కగా అనుకూలించి మంచి విత్తనాలు రైతులకు దొరికి సాగు చేసినటువంటి ఒక ఏదైతే 3,60,000 ఎకరాల్లో కనుక చేస్తే మరి రైతుకు దాదాపుగా ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు? మనం లెక్క ప్రకారం అయితే మన జిల్లాలో ఇప్పుడు ఒక 35-36 లక్షల క్వింటాలు అయితే దిగుబడి వస్తాయని వ్యవసాయ ప్రణాళిక వాళ్ళు చెప్తారు. వాటిని వాస్తవంగా ఎకరానికి మేమైతే 8 నుంచి 10 క్వింటాల దిగుబడి అయితే వస్తుంది. మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు 3,60,000 ఎకరాలకు వేసుకుంటే మనకు ఒక 35 లక్షల క్వింటాలు అయితే మనకు దిగుబడి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకని మేము అది చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే CCI కొనుగోలు చేసేటప్పుడు అనేకమైనటువంటి నాణ్యత విషయాలలో ప్రామాణికం తీసుకొని కొనుగోలు అనేటువంటి చేస్తున్నది. అంటే తడిసిన పత్తి కానీ, ఇప్పుడు మైచర్ అనేటువంటిది కానీ, మైచర్ అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి చలికాలంలో మైచర్ ఖచ్చితంగా 20% మైచరు, ఒక ప్రకృతిలోనే 20% మైచర్ ఉంటుంది. అంటే దాన్ని కొలమానం కాకుండా వాస్తవంగా పత్తి మీద బుగ్గ మీద ఎంత మైచర్ వస్తున్నదో దాన్ని కొలమానికంగా తీసుకొని మైచర్ యొక్క డిమాండ్ అనేటువంటిది ఉండాలా. రెండవది CCI కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తే లాభాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇతర మార్కెట్లలో పత్తి అంత ఉత్పత్తిగా అయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు 3 లక్షల బేళ్ళు మన దేశానికి అవసరం. ఆ రకంగా 3 లక్షలు కాకుండా 4 లక్షలు వస్తే 1 లక్ష కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇవ్వడానికి పర్మిషన్ తీసుకుంటే ఈ గవర్నమెంట్లు ఖచ్చితంగా రైతుల యొక్క లాభం అనేది వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర పాకిస్తాన్ ప్రాంతంలో కానీ, సింధు ప్రాంతంలో కానీ, అమెరికాలో కానీ ఆ రకమైనటువంటి మనకన్నా ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి ప్రాంతాలు అవి 20 క్వింటాలు, 25 క్వింటాలు, 30 క్వింటాలు కూడా ఎకరానికి వచ్చేటటువంటి ప్రాంతాలు. మన దగ్గర 8-10 నుంచి కూడా ఎక్కువ వచ్చేది లేదు. ఇంకా చిన్న రైతులకైతే 4-5 క్వింటాల కన్నా ఎక్కువ రాదు. అందుకని అక్కడిది ఇక్కడిది మనం పోల్చుకొని ధరల్ని కాదు, మన రైతాంగం ఖర్చు చేసేటటువంటిది స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉన్నదో స్వామినాథన్ కమిషన్ ఆధారంగా మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించకపోవడం వల్ల, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతాంగం నష్టపోయిండు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎన్నికల ఏదైతే ఉన్న వ్యవసాయ ప్రణాళికలు ఉన్నాయో ఇప్పుడు క్యాబినెట్ కూర్చుండి ఈ స్వామినాథన్ కమిషన్ ఆధారంగా కూడా మన ఉత్పత్తులు, రైతు ఉత్పత్తులకు కూడా ధరలు నిర్ణయించే విధంగా ఉండాలి. ఇప్పుడు వడ్లకు ఏదైతే 500 బోనస్ ఇచ్చిందో రైతాంగం కూడా పత్తికి ఆ రకంగా బోనస్ ఇవ్వాలనేటువంటిది మీరు ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించాలని మేము రైతులు కోరడం జరుగుతున్నది. అయితే ఆదిలాబాద్ పత్తికి అయితే మంచి డిమాండ్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వరంగల్ మార్కెట్ చూసుకున్నట్టయితే అలాగే ఆదిలాబాద్ మార్కెట్ అంటే పత్తికి అయితే మటుకు ఆదిలాబాద్ పత్తి అంటే ఒక నెంబర్ 1 పత్తి అంటారు. మరి పత్తికింత డిమాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాలో, మిగతా రాష్ట్రాల్లో కానీ, మిగతా దేశాల్లో కానీ చూసినట్టయితే ఎకరానికి దాదాపుగా 15కు పైన 20 వరకు క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అంటున్నారు కదా. అంటే నేలను దాదాపుగా నేలలన్నీ కూడా ఎక్కడున్నా కూడా నేల స్వభావము, తర్వాత వాతావరణము, ఆ తర్వాత రైతులు వేసేటటువంటి యొక్క పురుగు మందులు కావచ్చు, లేదంటే అంటే వీటి మీదనే ఆ పత్తి యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుందా?
వాస్తవంగా దిగుబడి అనేటువంటిది విత్తనాలు కల్తీ కాకుండా చూడడము, రెండవది ఫర్టిలైజర్ సరి అయినటువంటి అందించేటటువంటి విధంగా ప్రభుత్వం చూడడం, మూడవది కూడా పెస్టిసైడ్కి సంబంధించినటువంటి కల్తీలు కూడా అనేకమైనటువంటివి వస్తాయి. అంటే వేలకు వేలు ఒక్కొక్క ఎకరానికి వాడుతున్నారు, అది ఫలితాలు ఇచ్చేటటువంటి కనబడతలేదు. అందుకనే పెస్టిసైడ్లో కూడా నాణ్యమైనటువంటి మందులు అందించే విధంగా ఈ నాలుగవది రుణం కూడా అందుబాటులో ఉంచితే ఖచ్చితంగా మన ఆదిలాబాద్ రైతాంగానికి దిగుబడులు వచ్చేటటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది. అందుకని ఆ రకంగా ప్రభుత్వం కూడా ఈ ప్రణాళిక అనేటువంటి తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు సాధారణంగా సరే ఇప్పుడు మార్కెట్లో రైతులు అయితే 659 రకం అంటున్నారు, అది కొంతమంది దొరుకుతుంది. మొత్తం మీద ఓవరాల్గా ఆ కొరత లేకుండా అయితే ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఇక్కడ అధికారులు కూడా దాని సంగతిగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అంటే ఒకవేళ బ్యాగులు ఆలస్యమై కనుక అంటే ఖరీఫ్ కాలం ఎత్తిపోతుంది అన్నటువంటి ఒక ఆందోళన అయితే రైతులను నెలకొంటుంది. అంటే ఎప్పటిదాకా రైతులు విత్తనం నాటుకునేటటువంటి అవకాశం ఉండవచ్చు? ఇప్పుడు ఇప్పుడు 2-3 రోజులలో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ దుక్కి అయిపోయింది, తన భూమిని మొత్తం చదును చేసుకున్నాడు, లెవెల్ చేసుకున్నాడు. అయితే ముందే విత్తడానికి అవకాశం అయితే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక్క వర్షం గిట ఈ 30వ తేదీ లోపల కురిస్తే నాటుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే జూన్ 4-5 తేదీలలో వర్షాలు ఉన్నాయి, ఋతుపవనాలు కూడా వస్తున్నాయి, అప్పుడే గ్యారంటీగా వేసుకుందాం అనేటువంటిది కూడా అప్పటికి కూడా ఉంటుంది. కొంతమంది ముందస్తుగా కూడా 2 వర్షాలు పడితే ముందస్తుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మే 30-31 కూడా విత్తుకోవడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే రైతులు కొంచెం ఆందోళన విత్తనాలు దొరకయేమో, మంచి ఋతుపవనాలు వచ్చినాక వేద్దామనేటువంటి వాళ్ళు 4, 5, 6 తారీఖుల లోపల వేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అంటే చూస్తే జూను మొదటి వారం 2వ వారం వరకు కూడా విత్తనాలు నాటుకునేటువంటి అవకాశం ఉందంటారు. అయితే అంటే ఒకవేళ అంటే ఇప్పుడు ఇటు విత్తనం నాటుకున్న తర్వాత ఇప్పుడు తొలకరి పలకరించి ఆ తర్వాత మళ్ళీ వర్షం ముఖం చాటేస్తే మళ్ళీ విత్తనం నాటుకునేటువంటి అవకాశం ఉంటుందా? అది వర్షాలు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జనరేషన్ ఇప్పుడు మొలక ఎంత వస్తుంది అనేటువంటిది తెలుస్తుంది. 10% 20% వస్తే మొత్తం జరిపేస్తారు. ఎక్కువ 50% గిట్ట మొలక గిట్ట ఎత్తిందంటే దాంట్లో ఇంకా గింజలు వేసుకోవడానికి అవకాశం చేసుకుంటారు. లేకుంటే 10-20% వస్తే మొత్తం తీసేసి మళ్ళా విత్తనాన్ని వేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే అంతేకాకుండా జిల్లా అధికారులు కూడా అంటే రైతులకు ఎక్కడైతే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఆ కొనుగోలులో ఏదైనా సమస్యలు ఎదురైనా కూడా, తర్వాత విత్తనాల ఎంపికలో ఏవైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా, అలాగే నకిలీ విత్తనాలని అరికట్టేందుకు కూడా ఒక రకంగా అంటే ఓవరాల్గా రైతుల సమస్యలు తీర్చేందుకు అటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఏర్పాటు చేసింది. దాదాపుగా 2 నెంబర్లు ఇచ్చారు జిల్లా వ్యవసాయ అధికారి. 8074812429 అలాగే 9392779149 అంటే 8074812429 మరియు 9329277949. ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లకి రైతులు ఇప్పుడు ఏదైతే 2 నెంబర్లు చెప్పామో ఆ 2 నెంబర్లకు కనుక రైతులు తమ కొనుగోలు విషయంలో కానీ, అలాగే ఇలాంటి విత్తనాలు వాడాలి, అలాగే విత్తనాల ఎంపికలో కానీ, విత్తనాల కొనుగోలులో కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు కనుక రైతులు ఫోన్ చేస్తే దాని ద్వారా సంబంధిత అధికారులు, వ్యవసాయ అధికారులు ఆ ఫోన్ నెంబర్లకు ఎత్తి రైతులకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే వాళ్లకు సమస్యలు ఎదురవుతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించేటటువంటి ఒక అవకాశం అయితే ఇక్కడ ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అయితే ముందస్తుగా రైతుల కంటే మొదటిసారి మనం చూస్తున్నాం ఇలాంటి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇటు ప్రభుత్వం కానీ రైతులు కానీ కోరుకునే, ప్రభుత్వం కానీ ఇక జిల్లా అధికారులు కానీ కోరుకునేది ఒకటే, అంటే ఓవరాల్ రైతులకు సంబంధించి మటుకు అంటే పూర్తిగా ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ అంటే పత్తికి సంబంధించి అంటే పత్తి బాగా సాగు చేసేటటువంటి ఒక ప్రాంతం, ఆదిలాబాద్ అంటేనే పత్తి ప్రధానంగా వినిపించేటటువంటి ఒక ప్రాంతం కావడంతో ఇక్కడ రైతులు చక్కగా తమ భూములలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి సాగు చేసి అలాగే పత్తిని విరివిగా పండించాలని చెప్పేసి జిల్లా అధికారులు అటు ప్రభుత్వం కూడా సూచిస్తోంది. దీని రకంగా చూస్తారు. వాస్తవంగా ప్రభుత్వం దాని మీద మంచి చర్యలు తీసుకున్నది. హెల్ప్ లైన్ల ద్వారా మీరు సమాచారం అందిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటిది. నాణ్యమైన విత్తనాల విషయంలో ఎక్కువ
ఇబ్బందులు ఉంటాయి. అది గిరిజన ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలియని రైతులు కూడా, ఇక్కడ పాపం అర్థం కాని రైతులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు హెల్ప్ లైన్ అనేటువంటిది అగ్రికల్చర్ వాళ్ళు ప్రచారం చేయాలి. వాస్తవంగా ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా చెప్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ సమాధానం ఇయ్యరు, కరెక్ట్ డైరెక్ట్ కలుస్తాయి. అందుకే హెల్ప్ లైన్ ద్వారా కొంత రైతులు చేసుకోవడానికి అవకాశం ఉంది. మంచి అవకాశం. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా చర్యలు తీసేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ హెల్ప్ లైన్లకి వాడుకోవడానికి అది అగ్రికల్చర్ అధికారులందరూ కూడా రైతుల్ని క్షేత్రస్థాయిలో చైతన్యం చేసి ఆ రకంగా వాళ్ళకు చేయాలనేటువంటిది, కల్తీని అరికట్టాలనేటువంటిది, నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా చూడాలనేటువంటిది ఈ జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ బండి దత్తాత్రి గారు. మీరు మీ యొక్క సమయాన్ని ఇటు స్టూడియోకి వచ్చి రైతుల సమస్యలపై మాతో చర్చించినందుకు. ఇది ఓవరాల్గా చూస్తే కనుక ఇటు ప్రభుత్వం కానీ, అటు జిల్లా అధికారులు కానీ రైతులకు ఏవైతే నకిలీ విత్తనాలు అంటగడుతున్నారో, అలాగే విత్తన కొరత ఎదుర్కొంటున్నారో ఇవన్నీ తీర్చే విధంగా ప్రభుత్వం అటు ఆదేశాలు ఇవ్వటం, దాని తదనుగుణంగా జిల్లా అధికారులు కూడా ఆ వైపు చర్యలు తీసుకోవడం ఎంతగా ఒక శుభ పరిణామంగా బండి దత్తాత్రి చెప్తున్నారు. అలాగే రైతులు కూడా సమయోచితంగా ఏమాత్రం తొందరపడకుండా అన్ని జాగ్రత్తలు సూచనలు పాటించి చక్కగా సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని చెప్పేసి ఒక రైతు సంఘ నేతగా తాను కోరుతున్నట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇటు రైతులకు సంబంధించినటువంటి ఒక అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా సహాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరుగుతుంది. ఇది ఈరోజు డిబేట్ ఆదిలాబాద్. రేపు ప్రసారమయ్యే డిబేట్ ఆదిలాబాద్లో మరో సమస్యతో, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం, నిజం కోసం.